నీవు ఏర్పరచబడిన బిడ్డ. ఆమెన్ చెప్పు, ప్రతి నోటి చెప్పు ఆమెన్. అందుకే ప్రభు అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలైన మీరు నన్ను ప్రార్థించగా నేను మీ కార్యములు జరిగిస్తాను. కొంతకాలం మిమ్మల్ని ప్రక్కన పెట్టి మీకోసం మీ నిమిత్తం అనేకులకు నమ్మకాన్ని పుట్టించడానికి మీకు శ్రమలను అనుమతిస్తాను. మీరు భయపడకండి. ఈ శ్రమల్లో నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు సజీవమైనటువంటి కార్యాలు జరిగిస్తాను. చచ్చిన లాజరును బ్రతికించిన నేను మీ బ్రతుకులను మారుస్తాను అంటున్నాడు ప్రభు ఈరోజు. శిష్యుల కోసం, వారి నమ్మకం కోసం ప్రభు మరణాన్ని కూడా సహించాడు. లాజరును ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయాడు. సంతోషం కలిగింది అంటున్నాడు. లాజరు యొక్క మరణాన్ని గురించి సంతోషపడినటువంటి యేసు ప్రభు దుర్మార్గుడు అనుకోవాలా? ఇప్పుడు ఆయన ఎంత కనికరం లేనివాడు అనుకోవాలా? కాదు కాదు కాదు. శిష్యులను బలపరచడానికి, శిష్యులకు నిజమేంటో తెలియచేయడానికి, శిష్యులకు నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియచేయడానికి, తండ్రి చిత్తం ఏమిటో కుమారుని ఎడల అది చేయటానికి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మహిమపరచడానికి ఆ కార్యం జరిగిందే తప్ప లాజరు చచ్చిపోయినాడని యేసు ప్రభు సంతోషించాడంటన్నా అని మాట్లాడుకోవటానికి కాదు.